అబ్బా! ఒక్కసారి ఈ సీన్ చూడండి. అస్సలు మర్చిపోలేరు. ఇంటికెళ్ళి మళ్ళీ సినిమా చూస్తారు. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. అదే పాపం బాగా ఆడుకుంటారు బ్రహ్మానందం గారిని. సూపర్ ఉంటది. మీరు కొన్నారా అని. నేను ఎందుకు కొంటానయ్యా? మీరు కూడా ట్రైన్ లో ఉన్నారు కదా సార్? నేను టీసీనయ్యా. టీసీ అయితే ఏంటి సార్? అంటే ఏంటని ఉద్దేశం? ట్రైన్ లో ఉన్నంత మాత్రాన టీసీలు, డ్రైవర్లు, ఆ గార్డులు, స్టాఫ్ అందరూ టికెట్ కొంటారా? మీరన్న ప్రకారం ఉన్న వాళ్ళందరూ కొనాలి కదా సార్? కాసేపు టెన్షన్స్ పెట్టి చంపేస్తారు. ఆ తర్వాత రివీల్ చేస్తారు చూడు. ఉన్నారు కదా అరే సార్. ఏంటని మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? వేర్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ ఎవరు? మేము ట్రైన్ పబ్లిక్ ది. మేము ఓనర్స్ ని. ఓనర్స్ ఎక్కడైనా టికెట్లు కొంటారా సార్? చూసారా, డ్యూటీలో ఉంటే ఎంత టెన్షన్ ఉంటో చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోతాడు. ఉండండి. హలో, ఏమన్నాడు? ఒప్పుకోడన్నా? ఓ పని చేయండి, వాడిని మీరు చంపేయండి. ఆ తర్వాత మీరు చచ్చిపోండి. నా సంగతి ఏముందిలే, ఇక్కడ నాకు ఇద్దరు చంపేస్తాను. అయ్యో ఎలా బ్రహ్మానందం చచ్చిపోతాను? గారు, వాళ్ళు కొంచెం మీ దగ్గర డ్రెస్ తీసేయాలనే. టికెట్స్ కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై ఇక్కడ చాలా ఎమోషనల్. భర్తనై ఎందుకంటే ఇది మన మల్లెల జీవితంలో జరిగేదే. రోజు మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో మళ్ళీ జయ గీతాలు ఉన్నంతసేపు ఎవరితో ఎలా నాతో నేను అనుభవిస్తూ నాతో నేనే రమిస్తూ